హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో ఎంసెట్ 2024 రిజల్ట్స్ అనేవి వచ్చేసింది. సో మీకు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కూడా ఎంపీసీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బైపీసీ వాళ్ళకి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎంసెట్ రిలేటెడ్. సో బైపీసీ రిలేటెడ్ ఎందుకు ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటుందంటే, బైపీసీ ఎంసెట్ ర్యాంక్ నుంచి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. వాటన్నిటి ఇన్ఫర్మేషన్ ఒక పర్ఫెక్ట్ మెంటర్ దగ్గర ఉండడం అనేది చాలా కష్టం. సో నేను ఈ పర్టికులర్ వీడియోలో మీకు వచ్చిన మార్కులకి సో ర్యాంక్ ఎలా ఉంటుంది, ఏ కాలేజీలో వస్తుంది, అసలు ఎన్ని ఎన్ని రకాల కౌన్సిలింగ్ ఉంటాయి, మీరు ఎలా అప్రోచ్ అవ్వాలనేది నేను చెప్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎందుకంటే ఒక 3-4 మంత్స్ మాత్రమే మీరు నా ఛానల్తో ఫాలో అవుతారు అండ్ ట్రావెల్ అవుతారు. మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను మీకు ఎలా అయితే ఇన్ఫర్మేషన్ చెప్తున్నానో మీరు కూడా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూపు, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్ ఉంటే క్విక్గా మీకు అర్థమయ్యే విధంగా నేను పంపిస్తాను. లేదన్నా మాకు ఇంకా అర్థం అవ్వట్లేదు, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను, సో పర్సనల్ కౌన్సిలింగ్ డీటెయిల్ తెలుసుకోవాలనుకున్నాను, నేను ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు అనుకుంటున్నాను, నా కెరీర్ని బిల్డప్ చేయాలనుకుంటున్నాను, నాకు కెరియర్ గైడెన్స్ కావాలనుకుంటున్నాను అంటే మీరు మన ఛానల్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. పెయిడ్ మెంటర్షిప్, ఓకేనా? సో మెంటర్షిప్ అనేది మేము 1000 రూపీస్ ఛార్జ్ చేస్తా ఉన్నాము. సో మీరు 1000 రూపీస్తో ఒకవేళ జాయిన్ అయితే మీకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన బైపీసీ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా మేము ప్రొవైడ్ చేస్తాము. సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అంటే 7893947228 అనే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వీడు మాకు హెల్ప్ చేయగలుగుతాడా అని నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే మీరు సో మెంటర్ని చూస్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీ యొక్క కామెంట్ సెక్షన్లో మీ మార్క్స్, మీ క్యాస్ట్ ఏంటనే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనకు ఎంపీసీని వదిలేయండి, ఎందుకంటే అక్కడ 1,00,000 సీట్లు ఉంటాయి. సో సీట్లు మిగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కానీ కమింగ్ టు బైపీసీ, సో చాలా ర్యాంక్స్ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరికి అగ్రికల్చర్ కావాలి, వెటర్నరీ కావాలి, లేకపోతే ఫిషరీ సైన్స్ కావాలి, లేకపోతే సో ఫారెస్ట్రీ కావాలి, ఇలాంటి కోర్సెస్ కావాలి, ఓకేనా? కానీ మనకు రాదు, మన ర్యాంక్కి రాదు. మన ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది అంటే, ఇప్పుడు మనకు బైపీసీకి వచ్చేసరికి కౌన్సిలింగ్ చెప్తాను చూడండి. ఒకటి నీట్ ద్వారా కౌన్సిలింగ్ ఉంటుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, సో ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. ఇది నీట్ ద్వారా. అందులో ఉన్న మెరిట్ వాళ్ళే మనకు దాదాపు ఒక 5000 ర్యాంక్ వరకు మనకు ఎంసెట్ మెరిట్ లో కూడా ఉంటారు. వాళ్ళందరూ నీట్ ద్వారా వెళ్ళిపోతే మనకు యాక్చువల్ కాంపిటీషన్ అనేది సో ఎంసెట్ నుంచి 5000 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుందాం, ఓకేనా? 5000 నుంచి స్టార్ట్ అవుతే మీకు ప్రీవియస్ 2023కు సంబంధించిన మీకు వెటర్నరీ అండ్ అగ్రికల్చర్ కట్ ఆఫ్ లేదు. నేను యూనివర్సిటీకి సంబంధించి ఏదైనా మెయిల్ చేసి తీసుకొనైనా మీకు చెప్తాను, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మనకు బీఎస్సీ అగ్రికల్చర్ లో 520 సీట్లు ఉన్నాయి గవర్నమెంట్ కోటాలో, 200 సెల్ఫ్ ఫైనాన్సింగ్. అదేవిధంగా కమ్యూనిటీ మెడిసిన్ లో 38 ఉన్నాయి, 5 సెల్ఫ్ ఫైనాన్సింగ్, ఓకేనా? వెటర్నరీ సైన్స్ వచ్చేసరికి 174 ఉన్నాయి. సో అదేవిధంగా ఫిషరీ సైన్స్ వచ్చేసరికి 28 ఉన్నాయి, ఓకే? సో దాంతో పాటు హార్టికల్చర్ వచ్చేసరికి మనకు 170 ఉన్నాయి, 34 సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉన్నాయి. దీంతో పాటు తెలంగాణలో ఫారెస్ట్రీ ఉంది, ఓకేనా? వీటితో పాటు మనకు బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ ఉన్నాయి. వీటితో పాటు మనకు పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, ఓకేనా? వీటన్నిటికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ డాటా అయితే మన దగ్గర లేదు, ఓపెన్ గా చెప్తున్నాను, మన దగ్గర లేదు. సో ఇక్కడ ఈ కౌన్సిలింగ్లలో అందరూ ఫిల్ అయిన తర్వాతనే మనకు తెలంగాణలో హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి తెలంగాణ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ని కండక్ట్ చేస్తారు. అందులో ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మ్ డి కోర్సెస్ సంబంధించిన కట్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి మీ ఎంసెట్ ర్యాంక్ ద్వారా మీకు ఏ కోర్స్ వస్తుంది, మీకు థౌజండ్స్ లో మీకు ర్యాంక్ వచ్చినా కూడా ఒకవేళ మీకు ఏ కాలేజీలో ఏ కోర్స్ రావడానికి ఛాన్స్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే, సో ప్రీవియస్ ఇయర్ బైపీసీ ఫైనల్ ఫేజ్ లాస్ట్ స్టేట్మెంట్ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. నేనే కాదు, మీకు ఇండియాలో ఏ మెంటర్ గైడ్ చేసినా మీకు మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది అని చెప్పేది ప్రీవియస్ ఇయర్ డేటాని బేస్ చేసుకుని మాత్రమే చెప్తారు. కాబట్టి మీకు ఏ ర్యాంక్ వచ్చినా కూడా మీరు జస్ట్ క్వాలిఫై ర్యాంక్ వచ్చిందంటే ఎంసెట్ ద్వారా మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. సో కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ సంబంధించి తెలుసుకోవాలనుకోండి, ఈ పీడిఎఫ్ లో సెర్చ్ ఆప్షన్ లోకి వెళ్ళి సో మీకు ఏది కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనురాగ్ ఫార్మసీ కాలేజ్ లో ఫార్మ్ డి ఓసీలో 13,850కి వచ్చిందండి, ఓకేనా? ఇక్కడ సెర్చ్ లోకి వెళ్ళి 13,850 జస్ట్ మీరు సెర్చ్ చేస్తే, అంటే ఇది ప్రీవియస్ ఇయర్ డేటా సెర్చ్ చేస్తే, ఓకేనా, అనురాగ్ కాలేజ్ లో కోదాడలో మనకు ఫార్మ్ డి, ఓకేనా? ఫార్మ్ డి అనేది నథింగ్ బట్ ప్రజెంట్ ఇండియాలో ఒక డాక్టర్ లాగా అనమాట. మీరు ఫార్మ్ డి చేస్తే మీరు డాక్టర్ లాగా ప్రాక్టీస్ అనేది చేయొచ్చు,
సో ఓపీస్ చూడొచ్చు, ఒక హాస్పిటల్ అనేది పెట్టుకోవచ్చు. కాబట్టి ఒకవేళ మీరు ఎంసెట్ ద్వారా ఏదైనా కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వెటర్నరీ, అగ్రికల్చర్ ఇవన్నీ కామన్ అయిపోయినాయండి. డిఫరెంట్ కోర్స్ అనేది ట్రై చేయండి. ఫార్మ్ డి ఒకవేళ మీరు చేయగలిగితే ఆల్మోస్ట్ మీరు ఒక డాక్టర్ లాగా వర్క్ అనేది చేయొచ్చు. సో ఇది మనకు ఇండియాలో ఇంప్లిమెంట్ చేసిన కోర్సు. ఇండియాలో మీకు ఒకవేళ పాసిబిలిటీస్ లేకపోతే అబ్రాడ్కి వెళ్ళి మీరు సూపర్గా సెటిల్ అవ్వచ్చు. అబ్రాడ్ లో ఫార్మ్ డి చేసిన వాళ్ళు ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మ్ డి చేసిన పర్సన్ అప్రూవ్ చేస్తేనే ఆ మెడిసిన్ పేషెంట్ యూజ్ చేయాల్సి వస్తుంది. అబ్రాడ్ లో అంత వాల్యూ ఉంటుంది. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫార్మ్ డి ట్రై చేయండి. ఓకేనా? ఫార్మ్ డికి దాదాపు మనకు చాలా కాలేజ్ అనేవి మనకు తెలంగాణలో అవైలబుల్ గా ఉన్నాయి. సో కాబట్టి మీరు ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని, సో ఇక్కడ చూడండి 62,000 వచ్చిన ర్యాంక్ వచ్చింది, సీట్ వచ్చింది. ఓకేనా? 49,000, 72,000 వచ్చినా కూడా మీకు సీట్ అనేది రావడం జరిగింది. సో నేను చూపిస్తున్న పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఈ పీడిఎఫ్ లో మీకు బి ఫార్మసీ, ఫార్మ్ డి అండ్ బయోటెక్నాలజీ సంబంధించిన కట్ ఆఫ్స్ ఉంటాయి. కాబట్టి వీటిలో ఒకసారి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా చెక్ చేసుకోండి. సెల్ఫ్ గా చెక్ చేసుకోవడం అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వడం కన్నా ఇండిపెండెంట్ గా ఉండి చెక్ చేసుకొని ఇప్పటి నుంచి వర్క్ చేయండి. ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, కాలేజ్లో కట్ ఆఫ్ ఎంత ఉంది, ఏ బ్రాంచ్ వాళ్ళకి వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, క్యాస్ట్ వైజ్ ఏంటి. ఓకేనా? ఇంక్లూడింగ్ క్యాస్ట్ వైజ్ ఓసీ, బీసీఏ, బీసీబీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికి సంబంధించి డేటా ఉంటుంది. ఓకేనా? మీరు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మేమే మీకు క్యాస్ట్ వైజ్ డేటానే ప్రొవైడ్ చేస్తాము. ఓకే? మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి కాబట్టి మన ఛానల్ నుంచి బైపీసీ వాళ్ళకి ప్రతిదీ గైడ్ చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెయిడ్ మెంటర్షిప్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.